ఓటమిని గెలుపు నేర్పుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామల్ పాల్ వ్యాఖ్యానించారు. బుధవారం చిన్నటేకూరు వద్ద ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో అంతర్ పాఠశాల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీఈఓ శ్యామల్ పాల్ మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఆయన అన్నారు. అలాగే ఓడిపోతే కృంగిపోకూడదని, తదుపరి అదే గెలుపుకు రేపు నాంది అవుతుందని అన్నారు. ఇది చరిత్ర చెప్పిన వాస్తవమని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫుట్బాల్ క్రీడలలో పాల్గొనే క్రీడాకారులను కరచాలనంతో అభినందించి ప్రోత్సహించారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కేజీ రెడ్డి మాట్లాడుతూ తాము రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇలాంటి పోటీలు విద్యార్థులకు నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వాళ్ళు ప్రారంభిస్తున్నటువంటి ఇంటర్ స్పోర్ట్స్ గేమ్స్లో హాజరు కావడం జరిగింది. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిజంగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగినటువంటి ప్లే గ్రౌండ్స్లో ఇక్కడ కర్నూలు టౌన్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఆడుటకు మంచి అవకాశం ఇచ్చారు. నిజంగా పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ గేమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. నిజంగా ఈ విధంగా ఎంకరేజ్ చేయడము మన జిల్లాకు ఈ మేనేజ్మెంట్ వారు చేస్తున్నటువంటి ఈ యొక్క అరేంజ్మెంట్స్ అన్ని బట్టి వాళ్ళని తప్పకుండా వాళ్ళని అభినందిస్తున్నాను. మరి పబ్లిక్ స్కూల్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇంటర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జిల్లా స్కూల్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ ఆడడం చాలా ఇంపార్టెంట్ పిల్లలకి, ఎందుకంటే వాళ్ళకి చదువుతో పాటు స్పోర్ట్స్ ఆడితే వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, వాళ్ళకు స్పోర్టివ్నెస్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇది లేకపోతే మొత్తం ఓన్లీ చదువు మీద పడ్డారంటే రేపు పొద్దున వాళ్ళకి జీవితంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అందుకని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎప్పుడు కూడా వీటిని ప్రోత్సహిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే స్కూలు ఈ సంవత్సరమే ఇక్కడికి మార్చడం జరిగింది. మీకు తెలుసు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి స్కూల్లో. ఎందుకంటే